వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థి అయిన కోడూరు ఉమాదేవి పోటీ చేస్తున్నారు. గొల్లగూడెం ప్రజలందరూ మీ యొక్క ప్రేమ ఆప్యాయత నా మీద ఉంచి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. గొల్లగూడెం గ్రామానికి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 17వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని విన్నవించుకుంటున్నాను. ఉంగరం సర్పంచ్ అభ్యర్థి గుర్తు ఉంగరం గుర్తు మీద భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం సర్పంచ్ అభ్యర్థి అయిన కోడూరు ఉమాదేవి గారు అయిన భర్త గారైన వీరకృష్ణ గారితో E69 న్యూస్ రిపోర్ట్. కోడూరు ఉమాదేవి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొల్లగూడెం సర్పంచ్కి మరి గొల్లగూడెం గ్రామానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి వారి యొక్క భర్త గారైన వీరకృష్ణ గారితో మరి ముఖాముఖిగా మనము వారి ద్వారాగానే ఈ గ్రామం అభివృద్ధి కొరకు ప్రజలు ఆశీర్వదించి వారిని గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధి కొరకు వారు ఏమి కృషి చేస్తారో వారి ద్వారాగానే మనం తెలుసుకుందాం. ఈ గ్రామం ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ గ్రామంలో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఈ గ్రామం నుండి ఏం చేయాలని ఆశపడుతున్నారు? గ్రామ పంచాయతీ ప్రజలకు గ్రామ సేవకుడిగా ప్రజా సమస్యల కొరకు వాళ్ళకి అందుబాటులో ఉండి ఏ సమస్యలు వచ్చినా తీర్చడానికి ఈ సర్పంచ్ అభ్యర్థిగా మేము గతం నుంచి కూడా ప్రజాసేవకునిగానే ఉన్నా. ఇవాళ సర్పంచ్గా గెలిపిస్తే ఇంకొన్ని సేవలు ఇంకా చేయాలని ఉద్దేశంతో ప్రజల ముందుకు వచ్చాం. ప్రజలను ఆదరిస్తే నన్ను మా అభ్యర్థిని సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా గ్రామ అభివృద్ధి ఇంకా చేయాలని ఆలోచనతో ఉన్నాము. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నీటి కానీ కరెంటు సమస్య కానీ ఇంతకుముందు మేము చాలా అభివృద్ధి చేశాము, ప్రజలకు తెలుసు. మాకు ఇంతకుముందు పోటీ చేసే అర్హత లేకుండా కూడా ప్రజాసేవ కోసమే మేము పనిచేసాము. పదవులు ఆశించలేదు, పదవుల కోసం పనిచేయలేదు. కాకపోతే ఇలా అవకాశం వచ్చిందని పోటీ చేసి ప్రజల ఆదరణ, ప్రజలు ముందుకొచ్చి మమ్మల్ని పోటీ చేయమని అన్నీ ఉంటేనే మీ మంచితనంతో మీ సేవ మాకు ఇంకా మీ సేవలు కావాలని ప్రజలు కోరుకుంటేనే ఇవాళ ఒక ఓసీ అభ్యర్థి మీద నేను పోటీ చేసే ధైర్యం చేసిండు అంటే ప్రజలు కోరుకుంటేనే నేను వచ్చాను. నేను ఏదో డబ్బుండో అహంకారంతో పదవి కావాలనో నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. సర్పంచ్గా గెలవాలన్న ఆశలు లేవు. ప్రజాసేవల కోసం, గ్రామాభివృద్ధి కోసం ప్రజలు కోరుకుంటేనే నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నాకు సహకరిస్తారని, ప్రజా శ్రేయస్సు కోసమే నేను పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించి సర్పంచ్గా గెలిచి ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆలోచన.